రాష్ట్రంలో గంజాయి నిర్మూలించడానికి పోలీసులు ఎన్ని కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించినా కొందరు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల మొత్తం 20 కిలోల 300 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. రైల్వే ప్లాట్ఫాంపై అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీ చేయగా 10 కిలోల విలువైన 5 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వాటి విలువ 2,60,000 ఉంటుందని తెలిపారు. మెదక్ జిల్లాలో 10 కిలోల 300 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బీహార్కు చెందిన రంజన్ కుమార్ జీడిపల్లి వద్ద గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. రంజన్తో పాటు శ్రీధర్ సాహు అనే మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు పేర్కొన్నారు. రంజన్ కుమార్ ఈయన ఐటీసీ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తాడు. బీహార్ స్టేట్. ఇక్కడ ఉండి వేరే ఒక వ్యక్తి శ్రీధర్ సాహు అనే వ్యక్తి ఈయనకి గంజాయి సప్లై చేస్తాడని తెలిసింది. అతన్ని ఇంటరాక్షన్ చేస్తే అతని ఇంట్లో ఉన్న టోటల్ 6 చిన్న చిన్న కవర్స్లో దాచిపెట్టి బెడ్ కింద పెడితే వాటిని తీసుకొని చెక్ చేయగా 9 కేజీల 300 గ్రాములు దొరికింది. ఈ ఫస్ట్ వ్యక్తి దగ్గర 1 కేజీ దొరికింది. మొత్తం 10 కేజీల 300 గ్రాములు ఈ గంజాయి ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ప్రాపర్ ఇంటరాక్షన్ చేసి వీళ్ళు ఎవరెవరికి అమ్ముతారు, ఇంకా ఎవరెవరికి ఈ గంజాయి తాగే అలవాటు ఉంది, అవన్నీ కూడా మేము ఈ ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఇంటరాగేషన్ బయటకు తీసి వీళ్ళ మీద ప్రాపర్ కేసు బుక్ చేసి కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరిగింది.